ముందుకు నేను రాకుండా ఇలా ఉండడానికి ఎంత క్షోభను అనుభవిస్తున్నానో నీకు తెలియదు నాన్న. దేవుడా, మా నాన్న, అమ్మ, చెల్లి అందరూ నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకునే రోజు త్వరగా తీసుకురా తండ్రి. ఈ నరకం నేను అనుభవించలేకపోతున్నాను. సాగర్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. అమృత నా కోసం ఇక్కడికి వచ్చిందనమాట. నేను సమయానికి ఇక్కడ లేకపోవడంతో నాకు విషయం చెప్పాలని మెసేజ్ రాసి పెట్టింది. అయినా నా కోసం అమృత అంత అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏమై ఉంటుంది? ఏదో జరుగుంటేనే ఇంతవరకు వచ్చింది. అక్కడ అమృతకి ఏ చిన్న కష్టం వచ్చినా చూసుకోవడానికి తాతయ్య ఉన్నారుగా. నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలేమో, అందుకే ఇక్కడి వరకు వచ్చింది. ఏమై ఉంటుంది? అమృత, అమృత, సారీ అమృత, అన్ఎక్స్పెక్టెడ్గా క్యాంప్ ప్రోగ్రామ్ పడింది. మీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను. అర్జెంట్ అని వెళ్ళిపోయారు అంతేగా. ఇంతకీ అర్జెంటుగా కలవమని రాశారు, ఏం జరిగింది? మీతో 10 నిమిషాలు మాట్లాడాలి సాగర్. ఇలాంటి సెపరేట్గా ఉండే అవుట్ హౌస్లో అద్దెకివ్వరు. ఆ అదృష్టం మనకు దొరికింది. ఇంకేం ఆలోచించకండి, ఊరి నుంచి సామాన్లతో సహా వచ్చి దిగేయండి, తర్వాత ఆలోచిద్దాం. అలాగే వెంకట్రావు. మా అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందండి. ఇక్కడే సిటీలో మంచి కుర్రోని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కతే అమ్మాయి, పేరు నందిని. మొత్తానికి పెద్ద సమస్య నుంచే బయటపడ్డారు. వింటుంటే నాకే టెన్షన్గా ఉంది. ఫేస్ చేసిన మీకు ఎలా ఉంటుందో నేను ఊహించగలను. జీవితం అంటే ఉగాది పచ్చళ్ళ తీపి వగరు ఉంటుందని పుస్తకాల్లో చదివాను. అలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. నాన్న 2 సార్లు ఇంటికి వచ్చారు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన చూడగానే నాకు చాలా భయం వేసింది. వెంటనే నేనే తప్పు చేయలేదని తెలిసి నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారేమో అని నా మనసు సంతోషంతో. కానీ ఊరొదిలి సిటీకి వస్తున్నారని తెలిసి నేను షాక్ అయ్యాను సాగర్. ఒకవేళ నాన్న వచ్చి ఇంట్లో దిగుతారేమో అని భయం, టెన్షన్. సమయానికి తాతయ్య కూడా లేరు. నీ దగ్గరికి వచ్చాను, నువ్వు కూడా లేవు. ఒక్కసారి నా పరిస్థితి ఊహించుకో.
చూడడానికి మళ్ళీ వచ్చారు. అంతా అయిపోయింది అనుకున్నాను. ఎలాగైనా అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. లాస్ట్ మినిట్లో వికాస్ అవుట్ హౌస్ రెంట్కి ఇవ్వట్లేదని చెప్పాడు. అంతటితో నా టెన్షన్ తీరిపోయింది. మంచి జరిగేదో చెడు జరిగేదో నాకు తెలియదు. కానీ నాన్న వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఎన్ని రోజుల తర్వాత నాన్నని తనివి తీరా చూశానన్న ఆనందం నా మనసంతా నిండిపోయింది. అంతేకాదు, ఇంకొక అదృష్టం ఏంటంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కసారి కాఫీ చేశాను. అది తాగి నాన్న అమృతంలా ఉందమ్మా అన్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నాన్నకు నా చేతితో కాఫీ చేస్తే ఆ కాఫీ తాగి ఇది అమృత చేసిన కాఫీ. నేనే తప్పు చేయలేదు. అలాగని నన్ను అనుమానించి ఇంటి నుంచి గెంటేసిన నాన్న కూడా ఏ తప్పు చేయలేదు. మమ్మల్ని విడతీసింది పరిస్థితులు, అపార్థాలు. అపార్థాలతో భార్యాభర్తలు విడిపోతారు, ఫ్రెండ్స్ విడిపోతారు, కుటుంబాలు కూడా విడిపోతాయి. కానీ అపార్థాల వల్ల తండ్రి కూతురు విడిపోయింది మేమేనేమో. రామకోటి రాసిన చాలా మందిని చూసుంటారు. చిన్నప్పుడు నాన్న నాన్న అని నాన్నకోటి రాసిన కూతుర్ని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? నేనే 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 అలాంటిది నా వల్ల నాన్న అమ్మ చెల్లి ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఊరోజు సిటీకి వస్తున్నారంటే ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పడుంటే ఆ నిర్ణయానికి వస్తారు. మీరైనా చెప్పండి సాగర్, నాకేదైనా టెన్షన్గా ఉంటే నాన్నని గుర్తు చేసుకుని రిలీఫ్ అయిపోతాను. అలాంటి నాన్నే నాకు సమస్య టెన్షన్ పెడతారని అసలు ఊహించలేదు సాగర్. అంతా నా దురదృష్టం. దురదృష్టం కాదు అమృత, మీ నాన్న రావడం వల్ల నీ కళ్ళల్లో తెలియని ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చూస్తున్నాను. నీ సమస్యల నుండి తొందరగా బయటపడడానికి మీ నాన్న ఒక ప్రేరణని ఇచ్చారు. నువ్వు మీ నాన్న గురించి చెప్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మా నాన్న చాలా గొప్ప వ్యక్తి అనిపిస్తుంది కదూ? కాదు, మీ నాన్నకి కూతురుగా పుట్టాలని ఉంది. థ్యాంక్స్ సాగర్. జరిగిందంతా మీకు చెప్పాక నాకిప్పుడు రిలీఫ్గా ఉంది. అమృత, నాకు కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు. రేపు కలుస్తాను. అలాగే, బాయ్. బాయ్. హాయ్ అమృత. హాయ్. బస్ కోసం వెయిటింగా? అవును. రా, బండెక్కు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను బస్సులో వస్తాను. నేను ఇంటికి వెళ్తున్నాను, రా వెళ్దాం. వికాస్, మీరు వెళ్ళిపోండి, నేను బస్సులో వస్తాలే. బస్ కంటే ముందు ఇంటికి వెళ్ళాలని లేదా? వెయిటింగ్తో టైం ఎందుకు వేస్ట్ చేస్తావు?
నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తున్నావేంటి? రేణు 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 డ్రైవర్ పోనీ. రేణు డ్రైవర్ స్పీడ్గా పోనీ. డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా పోనీ. నమస్తే మేడం. నా కోసం ఎవరు వచ్చినా లోపలికి పంపించద్దు. అలాగే మేడం. రే గేటేసాయి. రేణుకా మేడం కలవాలి. మేడం గారు చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదు, మీరు వెళ్ళండి. రేణు ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? అసలు నేను లోపలికి ఎవరు పంపించారు? సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తే ఆగిపోతానా? గోడ దూకొచ్చా. అసలు అమృతతో ఎందుకు మాట్లాడావు? దాంతో నీకేం పని? నాకు ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడితే నాకు అసహ్యం. నేను అసహించుకునే వాళ్ళతో మాట్లాడితే నేను అమృత ఎందుకు మాట్లాడానో తెలుసా? బస్ స్టాప్లో చూసి ఇలాగే కోపాన్ని ఆపుకోలేక మాట్లాడాను. నన్ను రేణుకను విడితీయడం నీ వల్ల కాదు, నువ్వెన్ని రూమర్స్ క్రియేట్ చేసినా మేము విడిపోము అని వార్నింగ్ ఇస్తున్నాను. అప్పుడే నువ్వు వచ్చి చూసావు. ఓ మై గాడ్,
నిమిషం. ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్, నాకేం కాలేదు. ఒక్క నిమిషం. జ్యూస్. థ్యాంక్స్.